మీరు కొత్త కారు కొన్నప్పుడు అందులో లేటెస్ట్ టెక్నాలజీ ఉందని అనుకుంటారు కదా, కానీ అది తప్పు. మీ కారు షోరూమ్కి వచ్చే సమయానికి అందులో ఇన్స్టాల్ చేసిన టెక్నాలజీ ఇప్పటికే 2 నుంచి 3 సంవత్సరాలు పాతదైపోయి ఉంటుంది. ఇది ఒక్క సమస్య మాత్రమే కాదు, అంటే మీరు చెల్లిస్తున్న డబ్బుకు బదులుగా పాత టెక్నాలజీనే పొందుతున్నారు. ఎగ్జాంపుల్గా మీరు ఈ రోజు 2026లో ఒక బ్రాండ్ న్యూ టాటా సఫారీ లేదా కియా సోనెట్ను కొనుగోలు చేస్తే అందులో కనీసం 3 సంవత్సరాల పాత టెక్నాలజీని కంపెనీలు మీకు అందిస్తున్నాయి. అయితే ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే చాలా మంది బయ్యర్స్కు ఈ విషయం ఎప్పటికీ తెలియదు. అలాగే కంపెనీలు కూడా ఈ విషయం మీకు తెలిసేలా చేయవు. మీరు ఎప్పుడైనా ఏదైనా కారు డీలర్షిప్కి వెళ్తే అక్కడ సేల్స్ మ్యాన్ మీతో, సార్ ఇది లేటెస్ట్ మోడల్, ఇది అత్యంత కొత్త జనరేషన్, ఇందులో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయని చెప్తారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. నిజానికి మీ కారు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుండి బయటకు వచ్చే సమయానికి అందులోని టెక్నాలజీ సాధారణంగా 18 నుంచి 24 నెలల ముందు లేదా అంతకంటే ముందే డిజైన్ చేయబడి ఉంటుంది. ఆ తర్వాత అది ఇండియాకు వచ్చి డీలర్షిప్కి చేరుకునే సమయానికి మొత్తం 2 నుంచి 3 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం గడిచిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, హుండై, కియా, మారుతి, టాటా లాంటి కంపెనీస్ ఇండియాలోనే కార్లు తయారు చేస్తున్నాయి కదా అని. మరి ఇంపోర్ట్ సమస్య ఎక్కడి నుండి వచ్చింది అని. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అదే ట్విస్ట్ను ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్స్తో తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ మొత్తం సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఇండియాలో కొత్త కార్స్ ఇప్పటికే పాత టెక్నాలజీతో ఎందుకు వస్తాయి అన్నది కూడా తెలుసుకుందాం. ముందుగా ఒక ముఖ్యమైన క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. ఇలా ఎందుకు జరుగుతుంది? దానికి కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ కార్ మేకర్ కంపెనీస్ ఇండియాలో కార్లను డిజైన్ చేసేటప్పుడు గ్లోబల్ ప్లాట్ఫామ్స్ ని ఉపయోగిస్తాయి. గ్లోబల్ ప్లాట్ఫామ్స్ అంటే ఒకే డిజైన్ ను ప్రపంచం అంతటికి ఉపయోగించడం. కాబట్టి ఒక కారు యూరోప్ లో లాంచ్ అయిన తర్వాత అదే కారు అమెరికాకి వెళ్తుంది, ఆ తర్వాత ఏషియా మార్కెట్ లోకి వస్తుంది. అందుకే ఎక్కువ కార్స్ విషయంలో ఇండియా లాంచ్ టైం లైన్ సాధారణంగా 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు ఆలస్యంగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్, సేఫ్టీ స్టాండర్డ్స్, ఎమిషన్ నామ్స్ వంటి పాయింట్స్ అన్నిటికీ కంపెనీలు ప్రత్యేకంగా టెస్టింగ్ చేసి సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. అంటే యూరోప్లో 2026లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చినా అవే ఫీచర్లు ఇండియాకి పర్మిషన్ ప్రాసెస్ కారణంగా 2 నుంచి 3 సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తాయి. ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. 2026లో అమ్ముడవుతున్న టాటా హ్యారియర్ ఈవీలో ఉపయోగిస్తున్న లేటెస్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే BMS వాస్తవానికి 2024లో డిజైన్ చేశారు. అయితే 2024లో అది అడ్వాన్స్డ్ BMS టెక్నాలజీ అయినా 2026 నాటికి టెస్లా మరియు BYD వంటి కంపెనీస్ ఇప్పటికే నెక్స్ట్ జనరేషన్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నాయి. అవి సుమారు 5% ఎక్కువ కెపాసిటీని అందిస్తున్నాయి. అంటే ఇండియన్ కస్టమర్స్ 2 సంవత్సరాల పాత టెక్నాలజీని పొందుతున్నారు, అది కొత్త కారు ప్రైజు చెల్లించి. కారు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విషయంలో కూడా ఇదే పరిస్థితి. మీ 2026 మోడల్ కారులో ఉండే టచ్ స్క్రీన్ సాధారణంగా 2023 లేదా 2024 స్పెసిఫికేషన్స్ పైన బేస్ అయి ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పాతది, ప్రాసెసర్ యావరేజ్ లెవెల్లో ఉంటుంది, సాఫ్ట్వేర్ అప్డేట్ సపోర్టు లిమిటెడ్ గా ఉంటుంది. అడాస్ ఫీచర్స్ విషయంలో కూడా ఇదే ఆలస్యం ఉంటుంది. లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్స్ లో కూడా 2 నుంచి 3 సంవత్సరాలు టెక్నాలజీ గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు అసలు ప్రశ్న వస్తుంది, దీనివల్ల మీకు ఏం నష్టమని. చాలా నష్టం. మొదటిది రీసేల్ వాల్యూ. మీ కారు టెక్నాలజీ పరంగా ఇప్పటికే 2 సంవత్సరాలు పాతదైతే రీసేల్ మార్కెట్ దానిని ఇంకా పాతదిగా కన్సిడర్ చేస్తుంది. మీరు 5 సంవత్సరాల తర్వాత కారుని అమ్మాలని ప్రయత్నించినప్పుడు బయ్యరు ఇది 2021 లేదా 2022 టెక్తో ఉన్న కారు అని భావిస్తాడు. రిజల్ట్గా కారు వాల్యూ మరింత వేగంగా పడిపోతుంది. అంటే ప్రతి సంవత్సరం కేవలం పాత టెక్నాలజీ కారణంగానే ఎడిషనల్గా 8 నుంచి 12% వరకు డిప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది ఫీచర్ గ్యాప్ ఫ్రస్ట్రేషన్. మీ దగ్గర ఉన్న ఫీచర్స్ను మీ ఫ్రెండ్ దగ్గర ఉన్న కొత్త కారు జనరేషన్ ప్లాట్ఫామ్ కారుతో పోలిస్తే భారీ తేడా కనిపిస్తుంది. అతని కారులో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరింత ఎఫిషియెంట్గా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. అటానమస్ పార్కింగ్, నిజంగా మీ మాట అర్థం చేసుకునే వాయిస్ కమాండ్స్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. అప్పుడు మీ కారు మాత్రం పాత ఇంటర్ఫేస్తో, స్లోగా రెస్పాండ్ అయ్యే సిస్టంతో అవుట్డేటెడ్ ఫీలింగ్ ఇస్తుంది. మీరు కూడా దాదాపు అదే ప్రైజు చెల్లించారు, కానీ అతనికి మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లభించింది. మూడవది సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఒకసారి కారు పాతబడిన తర్వాత మేకర్స్ సాఫ్ట్వేర్ సపోర్ట్ ని స్టాప్ చేస్తారు. సెక్యూరిటీ అప్డేట్స్ రావు.
బగ్స్ క్లియర్ చేయరు. ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే పాతబడిపోతుంది. ఇక యాపిల్ లేదా గూగుల్ తమ డివైజెస్కు 5 నుంచి 7 సంవత్సరాల వరకు అప్డేట్స్ అందిస్తాయి. కానీ ఇలా ఇండియన్ కార్స్లో 5 నుంచి 7 సంవత్సరాల తర్వాత సపోర్టు పూర్తిగా ఎండ్ అయిపోతుంది. 4వది మెయింటెనెన్స్ మరియు సర్వీస్. పాత టెక్నాలజీ అంటే పాత స్పేర్ పార్ట్స్, పాత ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. వాటిలో ఏదైనా పార్ట్ పనిచేయడం ఆపేస్తే మ్యానుఫ్యాక్చర్ నుండి స్పేర్ పార్ట్స్ రావడానికి చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆ కాంపోనెంట్స్ తయారీ అప్పటికే నిలిపివేసి ఉంటుంది. దీనివల్ల ఎక్స్ట్రా వెయిటింగ్ టైము, ఎక్స్ట్రా ఖర్చు, అలాగే ఎక్స్ట్రా ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ప్రశ్న ఏమిటంటే ఇండియాకు కొత్త టెక్నాలజీ మొదటగా ఎందుకు రాదు అని. దీనికి మొదటి కారణం మార్కెట్ సైజ్ ఎకనామిక్స్. ఇండియాలో ప్రతి సంవత్సరం సుమారు 46 లక్షల కార్లు అమ్ముడవుతున్నాయి. అదే యూరోప్ లో ఈ నంబరు 1 కోటి వరకు ఉంటుంది. అమెరికాలో అయితే 2 కోట్లు కూడా మించి ఉంటుంది. ఈ లెక్కలు క్లియర్ గా చెప్తున్నాయి ప్రతి కొత్త ఫీచరు లేదా కొత్త టెక్నాలజీని ప్రత్యేకంగా ఇండియా కోసం అభివృద్ధి చేయడం గ్లోబల్ మ్యానుఫ్యాక్చర్స్ కు ఆర్థికంగా లాభదాయకం కాదు. ఎందుకంటే ప్రతి కొత్త ఇన్నోవేషన్ కోసం భారీగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అందుకే కార్ మేకర్ కంపెనీస్ గ్లోబల్ ప్లాట్ఫామ్స్ ను ఉపయోగించి ఇండియాను సాధారణ క్యూలో నిలబెడతాయి. రెండవ కారణం రెగ్యులారిటీ డిలేస్. ఇండియాలో సేఫ్టీ సర్టిఫికేషన్ వేరు, ఎమిషన్ నామ్స్ వేరు. అనేక యూరోపియన్ స్టాండర్డ్స్ మరియు ఇండియన్ స్టాండర్డ్స్ ఒకదాంతో ఒకటి సరిపోవు. దీని కారణంగా టెస్టింగ్ మరియు పర్మిషన్ ప్రాసెస్ చాలా సమయం తీసుకుంటాయి. మూడవ కారణం సప్లై చైన్ కాంప్లెక్సిటీ. ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్స్, కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ సేఫ్టీ చిప్స్ వంటి కీలక పార్ట్స్ అన్ని ఎక్కువగా చైనా లేదా తైవాన్ నుండి ఇంపోర్ట్ అవుతాయి. ఇండియాలో ఇంకా పూర్తి స్థాయి తయారీ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఎక్స్ట్రా లీడ్ టైం రావడం సహజం. నాలుగవ కారణం లోకల్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. ఇది వినడానికి విచిత్రంగా అనిపించినా నిజమే. చాలా మంది ఇండియన్ కస్టమర్స్ కు ఉపయోగకరమైన ఫీచర్ల కంటే బయటికి కనిపించే ఫీచర్లు ఎక్కువగా కావాలి. వారికి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలి. ఇది ఇండియాలోని తీవ్రమైన వేడి, కొండ ప్రాంతాలు, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో వేడెక్కి పనిచేయకపోయినా సరే వారికి పెద్ద టచ్ స్క్రీన్ కావాలి. అది నెమ్మదిగా పనిచేసినా లాగ్ అయినా పర్వాలేదు. వారికి అడాస్ కూడా కావాలి. దానిని ఎప్పుడూ ఆఫ్ లో ఉంచాల్సి వచ్చినా సరే. మ్యానుఫ్యాక్చర్స్ ఇండియన్ మార్కెట్లోని ఈ మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకున్నారు. అందుకే వాళ్ళు అత్యంత ఎఫిషియెంట్ అయిన టెక్నాలజీ కాకపోయినా చూపించడానికి బాగుండే ఫీచర్స్ ని యాడ్ చేస్తున్నారు. దీనివల్ల ఫీచర్స్ లిస్ట్ కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అలాగే కంపెనీ ఖర్చులు కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు ఒక పరిస్థితిని ఊహించండి. మీరు 2026లో 30 లక్షల విలువైన ఒక ఎస్యూవీని కొనుగోలు చేస్తున్నారు. అందులో ఉన్న ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ నిజానికి 2023-2024 డిజైన్ పైన బేస్ అయి ఉంటుంది. అది మొదటి ఇంటర్నేషనల్ మార్కెట్లో 1000 రూపాయల ఖర్చుతో తయారైంది. ఆ ఖర్చు మీ కార్ ప్రైజ్ లో కలిసిపోతుంది. కానీ అదే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యొక్క 2026 వర్షన్ ప్రస్తుతం మార్కెట్లో కేవలం 200 రూపాయలు మాత్రమే ఉండొచ్చు. అంటే మీ కారులో మీరు 1000 రూపాయల విలువైన పాత వర్షన్ను పొందారు. కానీ మీరు చెల్లించిన ప్రైస్ మాత్రం 2026 టెక్నాలజీ ప్రైజు. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత మీరు అదే కార్ని రీసేల్ మార్కెట్లో అమ్మడానికి తీసుకెళ్తారు. సాధారణంగా 40% డిప్రిషియేషన్ అనేది ఊహించవచ్చు. కానీ అవుటేటెడ్ టెక్నాలజీ అనే ముద్ర కారణంగా అది 47% వరకు పెరగచ్చు. అంటే దాదాపు 15.9 లక్షలు. అంటే సుమారు 16 లక్షల వరకు వాల్యూ కోల్పోయే అవకాశం ఉంటుంది. కేవలం టెక్నాలజీ గ్యాప్ వల్లే ఇంత పెద్ద నష్టం. ఈవీల విషయంలో అయితే బ్యాటరీ డిగ్రేడేషన్ లో కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఒక ఈవీలో 2020 నాటి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటే బ్యాటరీ ప్రతి సంవత్సరం సుమారు 2.3% వరకు డిగ్రేడ్ కావచ్చు. అదే అడ్వాన్స్డ్ మరియు అప్డేటెడ్ బిఎంఎస్ ఉంటే అదే డిగ్రేడేషన్ రేటు సుమారు 1.8% మాత్రమే ఉంటుంది. అంటే పాత బిఎంఎస్ కారణంగా ఎక్కువ రేంజ్ లాస్ జరుగుతుంది. దీనివల్ల మీరు మీ ఈవీని మరింత తరచుగా ఛార్జ్ చేయాల్సి వస్తుంది. చివరికి అది మీ ఎలక్ట్రిసిటీ బిల్లును కూడా పెంచుతుంది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి మ్యానుఫ్యాక్చర్స్ కూడా ప్రయత్నిస్తున్నారు. అందుకే వారి మొదటి స్ట్రాటజీ ఫాస్ట్ లోకలైజేషన్. కియా మరియు హుండై వంటి కంపెనీస్కు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. ఇండియన్ మార్కెట్లో నిలబడాలంటే వేగవంతమైన ప్రొడక్ట్ సైకిల్ అవసరం. ప్రతి 12 నెలలకు కొత్త అప్డేట్స్, కొత్త వర్షన్స్ను తీసుకురావాలని. ఈ మార్పు ఇప్పుడు కొరియన్ కార్స్లో క్లియర్గా కనిపిస్తుంది. రెండవ స్ట్రాటజీ లోకల్ వేరియంట్స్. కార్ మేకర్ కంపెనీస్ ఇప్పుడు ప్రత్యేకంగా ఇండియా కోసం వేరియంట్స్ ను అభివృద్ధి చేయడం స్టార్ట్ చేశాయి. దీనివల్ల యూరోప్ లో వచ్చిన ఒక ఫీచర్
ఇండియాకు 2 సంవత్సరాల తర్వాత కాకుండా సుమారు 1 సంవత్సరం తర్వాతే చేరుతుంది. అయితే ఇప్పటికీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉపయోగిస్తున్న అనేక టెక్నాలజీస్ ఇండియాలో కొన్ని సంవత్సరాల ఆలస్యంతోనే కనిపిస్తున్నాయి. మూడవ స్ట్రాటజీ ఓటీఏ అప్డేట్స్. ఓటీఏ అంటే ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్, అంటే వైర్లెస్ గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అందించడం. మొదటిగా యాపిల్ మరియు టెస్లా ఈ విధానాన్ని ఎక్కువగా ఉపయోగించాయి. ఇప్పుడు మహేంద్ర, టాటా, మారుతి వంటి కంపెనీస్ కూడా ఓటీఏ అప్డేట్స్ ను తమ కారులో కలుపుతున్నారు. అయితే వీటిలో ఇప్పటికీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితిలో మీరేం చేయాలి? ఇండియన్ మార్కెట్లో కార్ల పాత టెక్నాలజీ ఉండడం దాదాపు తప్పించలేని విషయం. అందుకే మొదటి స్మార్ట్ మూవ్ టైమింగ్ గేమ్. మీరు కారు కొనాలని అనుకుంటే కొత్త ప్లాట్ఫామ్ లాంచ్ అయిన 6 నుంచి 8 నెలల తర్వాత కొనండి. ఎందుకంటే స్టార్టింగ్ బ్యాచ్ లో కొన్ని బగ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మ్యానుఫ్యాక్చర్స్ వాటిని సరిచేస్తూ ఉంటారు. అదే టైంలో మరింత మెచ్యూర్ అయిన కొత్త మోడల్ లేదా కొత్త సంవత్సరం వర్షన్ ని కూడా మీకు లభించే అవకాశం ఉంటుంది. రెండవ స్మార్ట్ మూవ్ ఫ్యూచర్ ప్రయారిటీ. కారు కొనుగోలు చేసే సమయంలో మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అన్నీ ఉండాలి, ఒక్క ఫీచర్ కూడా మిస్ అవ్వకూడదు అని అనిపిస్తుంది. కానీ కొన్ని నెలలు కారు వాడిన తర్వాత అసలు నిజం అర్థమవుతుంది. కారులో ఉన్న చాలా ఫీచర్స్ మనం రోజువారీ లైఫ్లో పెద్దగా ఉపయోగపడవు. అందుకే చివరికి నిజంగా ముఖ్యమైన విషయాలు ఏమిటంటే రిలయబిలిటీ, ఆఫ్టర్ సేల్ సర్వీసు మరియు ఫ్యూయల్ ఎఫిషియన్సీ. అందువల్ల ఫ్యాన్సీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టము, లెదర్ సీట్స్ లాంటి వాటిని తీసుకోవడం సరే, కానీ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడు, యాంబియంట్ లైటింగ్, హెడ్సప్ డిస్ప్లే వంటి అనవసరం లేని ఫీచర్స్ కోసం ఎక్స్ట్రా డబ్బు ఖర్చు చెయ్యాలా వద్దా అనేది బాగా ఆలోచించాలి. మీ బడ్జెట్లో నమ్మకంగా పనిచేసే కారు, మంచి సర్వీస్ ఎకోసిస్టమ్ ఉన్న కారు దొరికితే అదే తీసుకోండి. పాత టెక్నాలజీని భరించగలరు, కానీ తరచూ బ్రేక్ డౌన్ అయ్యే కారుని భరించడం చాలా కష్టం. మూడవ స్మార్ట్ మూవ్ ఎక్స్టెండెడ్ వారంటీ మరియు సర్వీస్ ప్లాన్. టెక్నాలజీ పూర్తిగా పాతబడే ముందు దాని మెయింటెనెన్స్ మరియు సపోర్ట్ని ముందుగానే లాక్ చేసుకోవాలి. అందుకే ముఖ్యంగా హైటెక్ ఫీచర్లు మరియు ఇంజన్కు సంబంధించిన ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే 5 నుంచి 7 సంవత్సరాల తర్వాత కార్ మేకర్ సపోర్టు క్రమంగా తగ్గిపోవచ్చు లేదా పూర్తిగా ఆగిపోవచ్చు. నాలుగవ స్మార్ట్ మూవ్ ఓల్డర్ యూజ్డ్ కార్స్ని కన్సిడర్ చేయండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ ఉంది. 3 నుంచి 4 సంవత్సరాల పాత సర్టిఫైడ్ యూజ్డ్ కార్స్ కొనుగోలు చేయండి. ఇది సాధారణంగా కొత్త కారుతో పోలిస్తే 25 నుంచి 25% తక్కువ ధరలో దొరుకుతుంది. టెక్నాలజీ పరంగా అది కూడా అవుట్డేటెడ్ గానే ఉంటుంది, కానీ మీరు చెల్లించే ప్రైస్ మాత్రం రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. దీనివల్ల భారీ డిప్రిషియేషన్ దెబ్బ మీ పైన పడదు. ఐదవ స్మార్ట్ మూవ్ ఈవీ మార్కెట్ మెచ్యూర్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఈవీ మార్కెట్లో టెక్నాలజీ సైకిల్ చాలా వేగంగా మారుతున్నాయి. ఎందుకంటే బ్యాటరీ టెక్నాలజీ అద్భుతమైన వేగంతో అభివృద్ధి చెందుతుంది. కేవలం 2 నుంచి 3 సంవత్సరాల్లోనే చాలా పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉంది. అందుకే మీరు ప్రస్తుతం ఈవీ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మరో 1 నుంచి 2 సంవత్సరాల వరకు వెయిట్ చేయడం మంచిది. అదే ప్రైస్కు మరింత బెటర్ చాయిసెస్ లభించే అవకాశం ఉంది. ఇప్పుడు బిగ్ పిక్చర్ని చూడండి. ఇది కేవలం కార్స్ సమస్య మాత్రమే కాదు, ఇది మొత్తం ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్కి సంబంధించిన సమస్య. మన దేశం స్వయంగా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయలేకపోతే ప్రపంచానికి ఎప్పుడు 2 నుంచి 3 సంవత్సరాలు వెనకబడి ఉండాల్సిందే. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలకు సొంత R&D సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళు తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఫీచర్లు మరియు టెక్నాలజీను అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఇండియాలో ఎక్కువగా ఉన్నవి అసెంబ్లీ ప్లాంట్స్ మాత్రమే. అయితే ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండియా తన జీడిపిలో కేవలం 0.6% మాత్రమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తుంది. అదే అమెరికా తన భారీ జీడిపిలో సుమారు 3.6% R&D పైన ఖర్చు చేస్తుంది. సౌత్ కొరియా వంటి దేశాలైతే తమ జీడిపిలో 5% కంటే ఎక్కువ మొత్తాన్ని కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం పెట్టుబడి పెడతాయి. అందుకే ఇండియాలో ఆటోమోటివ్ ఇంజనీరింగ్ ఎకోసిస్టమ్ బలపడే వరకు బయ్యర్స్ అవుట్డేటెడ్ టెక్నాలజీని పొందడం కొనసాగుతూనే ఉంటుంది. ఇది కేవలం కార్లకే పరిమితం కాదు. స్మార్ట్ ఫోన్స్, హోమ్ అప్లయన్స్, ఎలక్ట్రానిక్స్, దాదాపు ప్రతి సెక్టార్లో ఇదే రకమైన ఆలస్యం కనిపిస్తుంది. అయితే ఒక పాజిటివ్ విషయం కూడా ఉంది. టాటా, మహేంద్ర, మారుతి వంటి ఇండియన్ కంపెనీస్ ఇప్పుడు తమ R&D డివిజన్లో భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. దాని రిజల్ట్ కూడా క్రమంగా కనిపిస్తుంది. టాటా యొక్క ఈవీ ప్లాట్ఫామ్లు మరింత దూకుడుగా అభివృద్ధి చెందుతున్నాయి.
మహేంద్ర తన ఓటీ అప్డేట్స్ను మరింత ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ కారణంగానే గ్లోబల్ మార్కెట్లో కూడా ఈ కంపెనీస్ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు సేల్స్ మ్యాన్ ఇది లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్తే అది ఎక్కువగా ఒక మార్కెట్ జిమ్మిక్ అని అర్థం చేసుకోవాలి. నిజమేంటంటే మీరు ఇప్పటికీ అవుట్డేటెడ్గా మారిపోయిన టెక్నాలజీ కోసం ప్రీమియం ప్రైజు చెల్లిస్తున్నారు. అయితే మరో విషయం కూడా గుర్తుంచుకోండి, కారు అంటే కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, రిలయబిలిటీ, సర్వీస్ నెట్వర్క్, రీసేల్ వాల్యూ మరియు డ్యూరబిలిటీ ఇవన్నీ ఇండియాలో మరింత ముఖ్యమైన పాయింట్స్. నిజంగా తెలివైన బయ్యర్స్ ఎవరో తెలుసా? మార్కెటింగ్లో మెరుస్తూ కనిపించే ఫీచర్స్ను చూసి మోసపోకుండా ఉండేవాళ్ళు. నిజంగా 5 నుంచి 10 సంవత్సరాలు తనకు ఉపయోగపడే విషయాల గురించి ఆలోచించేవాడు. అలాంటి అవగాహన కలిగి ఉండేవాళ్లే స్మార్ట్ బయ్యర్. ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి.